గీజ్గొండ మండలంలో ప్రజాపాలన కార్యక్రమంకు విశేష స్పందన లభిస్తుందని మండల స్పెషల్ ఆఫీసర్ దేవేందర్ తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా దరఖాస్తు స్వీకరణకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గీజ్గొండ మండల కేంద్రంలో ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా 6 గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులను అధికారులు ప్రజల నుంచి స్వీకరిస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా 9 కౌంటర్లను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ దేవేందర్, ఎంపీడీఓ వీరేశం, తహసీల్దార్ రియాజుద్దీన్, వ్యవసాయ అధికారి హరిప్రసాద్ బాబు, సర్పంచ్ దౌడు బాబు, ఎంపీటీసీ కోమల భరత్, కార్యదర్శి వేణు హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి దేవేందర్ మాట్లాడుతూ ప్రజా పాలనకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని 6 గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తులను ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద ప్రజలు అందజేస్తున్నారని అన్నారు. ప్రజల్లో నెలకొన్న అనుమానాలను వారికి వివరిస్తున్నామని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు దేవేందర్, గీసుగొండ మండలం స్పెషల్ ఆఫీసర్. నేను ఈరోజు గీసుగొండలో ప్రజాపాలన కార్యక్రమం కింద అభయహస్తం 6 గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ గ్రామసభ జరుగుతుంది. ఈ గ్రామసభలో ప్రజలందరికీ కూడా ఈ అప్లికేషన్స్ ఎలా నింపాలి, దాంట్లో ఎటువంటి స్కీమ్స్, 5 స్కీమ్లకు సంబంధించిన వివరాలన్నీ వివిధ శాఖల నుంచి వచ్చేసినటువంటి అధికారులు వివరించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, గ్రామ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, ఉప సర్పంచ్ గారు మరియు వివిధ శాఖల నుంచి విచ్చేసినటువంటి అధికారులు, గ్రామ ప్రజలందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. గ్రామ ప్రజలకు కూడా వివిధ రకాల డౌట్లు వాళ్ళు అడగడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వివిధ శాఖల నుంచి వచ్చినటువంటి అధికారులు వాళ్ళ డౌట్లను క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు చాలా ప్రశాంతంగా జరిగిందండి. అప్లికేషన్ల స్వీకరణ కార్యక్రమం ఇంకా జరుగుతుంది. సాయంత్రం వరకు దాదాపుగా 95% అప్లికేషన్స్ మనం స్వీకరించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.